ఇప్పుడు మేమేమంటామంటే కొత్తగా ఏదో కట్టమంటలేము. చేసేటువంటి ఈ సిఫార్సులతోటి ఈ ప్రతిపాదనలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత భారం పడే అవకాశం ఉంటుంది? సీఎం గారు ఏమన్నారు మీరు రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో? ఇది భారం కాదు. ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంటే 15% మనం బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు. ఆ 15% చేస్తే అసలు ఇంకేం ప్రాబ్లమ్సే ఉండవు. ఆ భారం అనే కాన్సెప్టే రాదు. 18% అడిగినట్టుంది. మేము 18% రికమెండ్ చేశాము. సో జనరల్గా ఎట్లా ఉంటుందంటే మేము మొన్న వియత్నాం వెళ్ళాము. వియత్నాంలో చట్ట రూపంలోనే 20% ఎడ్యుకేషన్కి అలొకేషన్ పెట్టాలని చెప్పి ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంటే 20% చట్టపరంగా పెట్టాలి. సో దాంతో పాటుగా ప్రొవిన్షియల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇంకో 10% యాడ్ చేస్తుంది. అంటే అక్కడ దగ్గర ప్రతి రాష్ట్రంలో కూడా 30% ఖర్చు పెడుతున్నారు దాంట్లో. సో మనం అందుకే 18% అనేది చాలా జాగ్రత్తగా మేము వర్కౌట్ చేసి పెట్టామన్నమాట. సో 15% అనేది వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి అది ఇస్తే ఇక మన భారం అనేది డస్ నాట్ అరైజ్. నెంబర్ 1. నెంబర్ 2, యాక్చువల్గా మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ పెట్టినప్పుడు ఈ రోజు మనము ఒక స్టూడెంట్ మీద 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ప్రయాణం సంవత్సరానికి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అదే గురుకులాలు కాదు, గురుకులాలు కాకుండానే సో మామూలుగా ఇప్పుడు అలాంటివి మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ పెట్టగలిగితే సో అది 50,000 కన్నా తక్కువ మనకి తగ్గిపోతుంది ఖర్చు అనేది. సో భారం బదులు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము తగ్గుతుంది ఇంకా భారం అనేది. సో అదొకటి జరుగుతుంది. రెండోది ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఏర్పడుతుంది. సో పిల్లలకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బస్సుల రూపంలో వస్తుంది. అట్లాగే మనము ముఖ్యమంత్రి గారే రికమెండ్ చేశారు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని. సో మనం బ్రేక్ఫాస్ట్తో కలిపి, లంచ్తో కలిపి, స్నాక్స్తో కలిపి గురుకులాలకు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు, మీరు తీసుకొచ్చేటువంటి స్కూళ్లకు తేడా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? పిల్లలు ఏ రకంగా మరింతగా మెరుగైనటువంటి విద్యను పొందే అవకాశం ఉంటుంది? మేము కమిషన్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఎక్కడ గురుకులాస్ ఉన్నాయి స్టడీ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో పర్సెంటేజ్ ఆఫ్ గురుకుల స్టూడెంట్స్ చదువుకున్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఎక్కువ ఉన్నవి తెలంగాణ, పక్కన కర్ణాటక, సో జనరల్గా ఇండియా మీకు. అంతేగాని వేరే దేశాల్లో ఎక్కడ లేదు. అంతెందుకు మనకి పంజాబ్లో 11 ఉన్నవి, హర్యానాలో 0, ఒక్క గురుకులం లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో యాక్చువల్గా మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే గురుకులం ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ అయింది ఎక్కడ లేదు ప్రపంచంలో. నెంబర్ 1 ఇస్ దట్ అనమాట. నెంబర్ 2, గురుకులాలు ఫెయిల్ అయినాయి అంటారా? నో ఫెయిల్ అయినా నేను, మన నేబర్హుడ్ స్కూల్స్ ఫెయిల్ అయినాయి యాక్చువల్గా. అందుకని గురుకులం మీద స్ట్రెంత్ పడుతున్నారు పాప అందరు తల్లిదండ్రులు, ఇష్టం ఉన్నా లేకున్నా కానీ. సో ఇప్పుడు మనకి ఈ గురుకులము కాన్సెప్ట్లో అది ఒక సహజమైన లివింగ్ కాదు. పిల్లల్ని సహజమైన లివింగ్ ఏంటంటే సహజంగా బతకడము, సహజంగా జీవించడం అనేది ఏంటంటే మనకి ఈ నేబర్హుడ్ స్కూళ్ళల్లో చదువుకొని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఉండడము, సొసైటీతో ఉండడం అనేది సహజమైనటువంటి ఇది ఎడ్యుకేషన్ ఇవ్వడము. సో గురుకులాలు అనేది మనకి ఈ నేబర్హుడ్ స్కూల్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి గురుకులాస్ని మనము అందరం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని చంపేసి సో గురుకులంలో మేము గొప్ప చేస్తున్నాము, కాన్షియన్స్ కూడా పెట్టాము అని ఒక టెంపరీ విద్యలో మేము బ్రహ్మాండంగా చేస్తున్నాము అనే ఫీలింగ్ ఇవ్వడానికి పెట్టారు తప్ప వాళ్ళు ఒక్క దానికి కూడా బిల్డింగ్ అట్లే. ఫర్ ఎగ్జాంపుల్ సొంత బిల్డింగ్స్ లేకుండా, ఒక డిగ్నిఫైడ్ వాతావరణం లేకుండా ఏదో ఒక రెంటెడ్ తీసుకొని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది